కమర్షియల్ బండ మస్తు పినమైంది. హోటళ్ల నాస్టలు తిండి రేట్లు పెరుగుతున్నాయి. ఆడాడ మళ్ళా కట్టెల పొయ్యిలు ముట్టియాల్సిన పరిస్థితి. ఏగి తిప్పలు ఎప్పుడు తప్పుతాయో తెలియదని కొందరు కరెంటు పొయ్యిలు డీజిల్తో నడిచే పొయ్యిల మీద వంటలు చేసుడు పెట్టిండ్రు. షాయి బండ్లు నడిపే కాడ రోడ్ల మీద టిఫిన్ సెంటర్లకు తిప్పలే ఉన్నది. కానీ గీడనైతే గా పరేషానే లేదబ్బా. గ్యాస్ బండతోటి పని లేదు, రేటు పెరిగిందన్న పరేషాన్ లేదు. ఈ ఊర్లో గోబర్ గ్యాసే మళ్ళా ఊరోళ్లే తయారు చేసుకుంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలో గోబర్ధన్ స్కీమ్ కింద నడిపిస్తున్నారు కొందరు. సర్కార్ కొంత ఆసరై ప్లాంట్లు పెట్టిస్తే పస్ల పెండతోటి గ్యాస్ తీస్తున్నారు ఈళ్లే. ఒక్క యూనిట్ కు 42,000 ఖర్చు అయితే 37,000 గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది. కడమ 5,000 కడితే చాలు. పస్లు జాదేటోళ్ళందరికీ మస్తు ఫాయిదా. పొద్దుగాల అలుకు జల్లినంత అలకగా గ్యాస్ తయారు చేసి వాడుతున్నారు. గ్యాస్ బండ కంటే మస్తు అగ్వల పడుతుంది మళ్ళా. ఇట్లా తయారుగాంగా మిలిగినది చెట్లకు ఎరువు కిందేస్తున్నారు. ఇంట్లో వాడకంగా మిలిగితే కడమోళ్ళకు సుతా కనెక్షన్ ఇస్తున్నారు. ఖర్చు తక్కువ, ఫాయిదా ఎక్కువ. సూపర్ కదా.